హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులే టార్గెట్గా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా పుష్ప 2 బడ్జెట్పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప 2కు వచ్చిన ఆదాయంపై విచారణ జరుపుతున్నారు. నిన్న దిల్ రాజు భార్యను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకువెళ్లారు. ఇవాళ పలు డాక్యుమెంట్లను పరిశీలించబోతున్నారు. ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకొచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ 203 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులే టార్గెట్గా రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా చూస్తే పుష్ప 2 బడ్జెట్పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప 2కు వచ్చిన ఆదాయంపై విచారణ జరుపుతున్నారు. నిన్న దిల్ రాజు భార్యను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకువెళ్లారు. ఇవాళ పలు డాక్యుమెంట్లను పరిశీలించబోతున్నారు. ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకువచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ 203 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్, సీనియర్ కరెస్పాండెంట్ దుర్గేష్ తీసుకుందాం. దుర్గేష్, మరి ఇవాళ రెండో రోజు కూడా చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, పలు టాలీవుడ్ ప్రముఖుల మీద ఇప్పుడు మనకి ఐటీ రైట్స్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు కూడా మరి దిల్ రాజు అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూవీ కూడా చాలా ఎక్కువగా కనెక్షన్స్ వసూలు చేసింది. ప్రధానంగా పుష్ప 2 మూవీ కనెక్షన్స్ సంబంధించి ఐటీ రైట్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది ఇవాళ ఐటీ రైట్స్ చూస్తుంటే? అంటే ఈ 24 గంటల పాటు ఏ కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం కుదిపేస్తుందని చెప్పి. ఎందుకంటే మొత్తం మీద ఇది చూసినటువంటి మనం చూస్తే నిన్న నుంచి కూడా ఇదే ఇంట్లో కూడా దిల్ రాజు సంబంధించిన కూతురు ఇల్లు ఇక్కడ హన్సిక రెడ్డి ఉంటుంది. హన్సిక రెడ్డి నిన్న లేకపోవడంతో ఐటీ అధికారులు ఫోన్ చేసి ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్పి చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే ఆమె ఇక్కడ విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. తను ఇప్పుడే లోపలికి వెళ్ళిన వెంటనే ఆమె దగ్గర నుంచి ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు అది ఐటీ అధికారులు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మిగతా సంబంధించినటువంటి సినిమాలు ఎన్ని సినిమాలలో ఈమె ప్రొడ్యూస్ చేసింది, ఎక్కడెక్కడ సినిమాలను దీంట్లో పెట్టుబడి పెట్టింది అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఇప్పటివరకు దీంట్లో ఇదే విల్లలో దిల్ రాజు కూతురు ఉంటుంది. ఇదే విల్ల దాని పక్కన ఉన్నటువంటి మరొక విల్లలో మైత్రి భూమి మేకర్స్ ఉన్నటువంటి నవీన్ ఎర్నేని కూడా ఉంటున్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఇల్లు ఇది ఇద్దరు ఉంటుంది. ఇక్కడ 2 టీములు కొద్దిసేపటి క్రితమే 2 టీములు మరొకసారి కూడా వచ్చిన పరిస్థితి. ఆల్రెడీ 24 గంటల పాటు కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మైత్రి భూమి మేకర్ పుష్ప 2 సినిమా రిలీజ్ చేసినప్పటి కూడా దాదాపుగా 1800 కోట్ల వసూలు చేసినటువంటి పరిస్థితి. అది సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా బడ్జెట్ మాత్రము 50 కోట్లకు నిర్మించామని చెప్పి దిల్ రాజు చెప్పిన పరిస్థితి. 203 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ డబ్బంతా కూడా మరి ఐటీ శాఖకు ఉల్లంఘించారు, ఐటీ శాఖకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్నారు అనే నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి. గేమ్ చేంజర్ కానివ్వండి, అదేవిధంగా డాక్ మహారాజ్ సినిమా ఏదైతే ఉందో 20 కోట్లకు తీసుకున్నటువంటి దిల్ రాజు నైజాం ఏరియాకు కానీ భారీగా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా ఎవరెవరికి ఎంత ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా డాక్యుమెంట్లు, అసలు ఐటీ ఎంత చెల్లించారు, అసలు ఐటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసినట్టయితే మొత్తం మీద వచ్చినటువంటి సోషల్ మీడియా కానివ్వండి, పత్రికలు వచ్చినటువంటి కలెక్షన్స్ గురించి వీళ్ళు చెప్తున్నటువంటి తీరు ప్రకారమే ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఐటీ అధికారులు నిన్నటి నుంచి ఇప్పటి వరకు 3-4 చోట్లలో కూడా చెప్తారు. దిల్ రాజు సంబంధించిన కూతురు ఇల్లు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. దిల్ రాజు ఉంటున్నటువంటి ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. వెంకటేశ్వర మూవీ మేకర్స్ ఏదైతే ఉన్నాయో ఫిలిమ్స్ ఉన్నాయో అక్కడ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు కాసేపట్లో తన అవసరం అనుకుంటే పిలిచి తన కార్యాలయానికి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు వాటిని కూడా కొన్ని లాకర్స్లలో కూడా వేసినట్టు కూడా లాక్ వేసినట్టు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చి పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ తనకు సమాచారం ఇచ్చారు. దిల్ రాజు వచ్చిన తర్వాతనే దిల్ రాజు ముందే అవి కంప్లీట్గా లాకర్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్పడం. నిన్న మాత్రం దిల్ రాజు భార్యని కూడా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసేందుకు ఐటీ అధికారులు నిన్న తీసుకువెళ్ళడం జరిగింది. కొన్ని లాకర్స్ ఓపెన్ చేసినప్పుడు మరి ఇంకా కొన్ని లాకర్స్ కొన్ని మనీ బ్యాంకులలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరొకసారి కూడా ఆమెను తీసుకువెళ్ళి ఆమెకు సంబంధించినటువంటి లాకర్స్ ఓపెన్ చేపిస్తారు. దిల్ రాజుకు సంబంధించినటువంటి లాకర్స్ ఏతున్నో దిల్ రాజు కూడా తీసుకువెళ్ళి లాకర్స్ ఓపెన్ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నిన్నటి నుంచి ఇప్పటివరకు 24 గంటల పాటు ఇంకా ఐటీ అధికారులు కొనసాగుతున్నదంటే భారీ మొత్తంలో కీలకమైన డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పుకోవాలి. ఎందుకంటే 100 కోట్లు బడ్జెట్ పెట్టారు అంటే
ఈ 100 కోట్ల రూపాయలు దిల్ రాజుకి ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫైనాన్స్ ఎవరైనా చేశారా, ఫైనాన్స్ చేసినటువంటి నిర్వాహకులు ఎవరెవరు ఉన్నారు, సినిమా నిర్మించినటువంటి నేపథ్యంలో డాక్ మహారాజుకు తీసుకున్నటువంటి డబ్బులు కానివ్వండి, హీరోలకు ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ కానివ్వండి, ఇదంతా కూడా 100 కోట్లలో తీసాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇదంతా కూడా వీళ్ళు ఐటీకి చెల్లించే పరిస్థితి, జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అసలు చెల్లించారా, ఎక్కడ చూపించారు, ఏం చేశారు, ఐటీ ఫైల్ చేశారా లేదా, అదే ఎంత విరుద్ధంగా చేశారు అనేదంతా కూడా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ సాయంత్రం వరకు కూడా ఐటీ అధికారులు మొత్తం మీద పరిశీలించిన తర్వాత డాక్యుమెంట్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళని అవసరం అనుకుంటే నోటీస్ ఇచ్చి పిలిచి మనను కూడా ఒకసారి కూడా వీళ్ళు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించినట్టు చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకి దాదాపుగా వాళ్ళు పెట్టింది 50 కోట్లు అని చెప్పడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్నటి వరకు ఉన్నది 203 కోట్లు వసూలు చేసిందని చెప్తున్నారు. ఇదంతా కూడా మరి ప్రభుత్వ ఐటీ శాఖకు మరి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి హీరోలకు ఎంత ఇచ్చారు, హీరోయిన్కి ఎంత ఇచ్చారు, సినిమా ఖర్చు ఎంత, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సి ఇదంతలో లీగల్గా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఎక్కడ వీళ్ళు ఎక్కడ చూపించారా లేదా అనేంత కూడా ఇక్కడ ఆఫీసు కార్యాలయాలతో పాటు కూడా ఇండ్లలో కానీ వాళ్ళ బినామీలుగా ఎవరైతున్న వాళ్ళు కానీ వాళ్ళ సమీప బంధువులు కానీ వీళ్ళందరి ఇండ్లలో కూడా దాదాపుగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఏ కాలంలోనే సోదాలు చేస్తున్నారు. అదే మ్యాంగో మీడియాకి సంబంధించినటువంటి రామ్ ఎవరైతే ఉన్నారో తను కూడా డిజిటల్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఇస్తాడు. ఈ సినిమాలు వాటన్నిటి కూడా తను ప్రమోట్ చేస్తున్నాడు కనుక అక్కడ కూడా కొనసాగుతున్నటువంటి సోదాలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ఇదే ఇంట్లో నవీన్ ఉంటున్నాడు. నవీన్కు సంబంధించినటువంటి చూస్తే మాత్రం వాళ్ళు పెట్టింది 600 కోట్లు వసూలు చేసేది పుష్ప 2కు 1800 కోట్లు. ఈ 1800 కోట్ల నుంచి హీరోకు 350 కోట్లు ఇచ్చామని ప్రచారంలో ఉన్నది. మరి తనకు ఏ రూపంలో వీళ్ళు చెల్లించారు, హీరోలకు ఏ విధంగా ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇదంతా కూడా వీళ్ళు ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఈ ఐటీ అధికారులు దాదాపుగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పత్రాల కోసమే మొత్తం వెతుకుతున్నా చెప్పుకోవాలి. కానీ కొన్ని డాక్యుమెంట్లతో కొన్ని స్వాధీనం చేసుకుంది. మరి వాళ్ళకి అక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో వారెవరు విచారించి వాళ్ళు నిన్న ఆల్రెడీ అధికారులు లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. లోపలికి కూడా ఎవరిని కూడా అవుటర్స్ ఎవరైతుందో వాళ్ళని లోపలికి పంపడంలో కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు మాత్రమే లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి. మరి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క దిల్ రాజుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మొత్తం కూపీలు అవుతారని చెప్పుకోవాలి. దిల్ రాజు నిర్మించినటువంటి సినిమాలన్నీ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలలో వీళ్ళు పెట్టుబడి పెట్టారు, డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంతా కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం లేకుండా వేగ్గా చెప్తున్నారా అన్న దానిపైన కూడా మొత్తం స్పష్టత రావాలంటే సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిల్ రాజు నిర్మించినట్టు సంక్రాంతి సినిమాకి 50 కోట్లు తీసుకొచ్చారు. 50 కోట్ల రూపాయలు ఎవరు పెట్టుబడి పెట్టారు, 50 కోట్లకు దిల్ రాజు ఎక్కడి నుంచి వచ్చింది, డాక్ మహారాజ్ సినిమా కొనడానికి 20 కోట్ల రూపాయలు స్పాట్గా అక్కడ కట్టడం జరిగింది. ఎందుకు రిలీజ్కు రోజు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళ ప్రింట్ అంతా వీళ్ళు రిలీజ్ ఏదైతే ఉందో డేట్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. 20 కోట్లకు తిను డాక్ మహారాజ్ సినిమా నైజాం స్టేట్కు కొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పుష్ప 2 కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పక్కన పెడితే దిల్ రాజు నిర్మించినటువంటి గేమ్ చేంజర్ దాదాపుగా 100 కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్తారు. మరి 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అదంతా డబ్బు ఎక్కడ పెట్టారు వీళ్ళు అంటే కొన్ని ఆన్లైన్ వచ్చిన డబ్బులు ఉంటుంది, కొంతమంది క్యాష్ టికెట్లు ఉన్న పైసలు ఉంటుంది. మరి అంతా కూడా వీళ్ళకి సంబంధించిన దిల్ రాజు సంబంధించిన సినిమా థియేటర్స్ అన్ని అండర్లు ఉన్నాయి. తిని ఎగ్జిక్యూటర్గా ఉన్నటువంటి పరిస్థితి. సినిమా థియేటర్లు అన్నీ కూడా వీళ్ళకు హ్యాండర్లు ఉన్నాయంటే సినిమా థియేటర్ నుంచి వచ్చినటువంటి లావాదేవీలు ఏంది, అసలు ఏం జరుగుతున్నది అదంతా కూడా క్లారిటీ రావటే ఖచ్చితంగా ఈ యొక్క దిల్ రాజుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా సాయంత్రం లోపల ఐటీ అధికారులు డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళకు సంబంధించిన లాకర్స్ కానివ్వండి, బ్యాంకు వాళ్ళ కూతురుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కానివ్వండి, లాకర్స్ కానీ తన భార్యకు సంబంధించినటువంటి తనకు ఇవన్నీ కూడా మొత్తం మీద పరిశీలించాలంటే ఇంకా సాయంత్రం సమయం బట్టే అవకాశాలు కనిపిస్తాయి. ఇదంతా కూడా 100,000 కోట్ల చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెట్టింది చారాన అయితే బారాన వస్తున్నటువంటి లాభం. ఇదంతా కూడా మరి ప్రభుత్వ ఐటీ శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అంతా కూడా ఐటీకి నిబంధనలు ఉల్లంఘించే వీళ్ళు నడుపుతున్నారు అనేది కూడా స్పష్టంగా వేసే అధికారులు ఐటీ అధికారులు కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకంటే వీళ్ళు 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారంటే మరి ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా ఉండాలి, ఎక్కడ పోతున్నది, ఎవరు ఎందుకు ఇచ్చారు, ఇదంతా కూడా డబ్బంతా ఎవరు తీసుకొచ్చి పెట్టారు అండ్ వీళ్ళు ఫైనాన్సర్లు ఏంది, ఇదంతా కూడా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా దిల్ రాజుకు నోటీసులు ఇచ్చి దిల్ రాజును విచారిస్తే ఇదంతా కూడా బయటికి రాబట్టే పనిలో కూడా ఐటీ అధికారులను కూడా చెప్పుకోవచ్చు. అయితే దుర్గేష్, మరి మనం నిన్న వార్తలు విన్నాము, కొంతమంది ఫైనాన్షియల్స్ పై కూడా ఐటీ సోదాలు జరుపుతున్నారని. మరి దానికి సంబంధించి ఎలా ఉన్నాయి డీటెయిల్స్?
ఒక సినిమా నిర్మాత సినిమా నిర్మిస్తున్నాడంటే దానికి సంబంధించినటువంటి కొంతమంది ఫైనాన్సర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఫైనాన్సర్లు అంటే దిల్ రాజు ఒక్కడే పెట్టుబడి పెట్టాడా, దిల్ రాజుకు ఎంతమంది ఫైనాన్సర్లు డబ్బులు పెట్టారు? ఎందుకంటే ఒక పైసా 2 పైసలు కాదు, దాదాపుగా 100 కోట్లు పెట్టుబడి అని చెప్తాను. గేమ్ చేంజర్గా 200 కోట్లు వచ్చారని చెప్తున్నారు, 50 కోట్లు ఇక్కడ పెట్టాము, 20 కోట్లు కొనుగోలు చేశాము, ఇదంతా కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ సినిమాకు డబ్బులంతా కూడా వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టారు, వీళ్ళు ఎవరికైనా ఫైనాన్సర్స్ ఎవరు, ఈ ఫైనాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు, ఇదంతా కూడా ఆన్లైన్లోనే అమౌంట్ వచ్చిందా లేకుంటే క్యాష్ రూపంలో తీసుకొచ్చారా, మరి ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చింది అనేది కూడా వీళ్ళకి సంబంధించిన సినిమాకు నిర్మించినటువంటి నేపథ్యంలోనే ఫైనాన్సర్తో ఎవరైతే ఉన్నారో దిల్ రాజుకు సమీపంలో ఫ్రెండ్స్ కానివ్వండి, సమీప బంధువులు కానీ, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళని పైన కూడా నిన్నటి నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి. నిన్న ఆల్రెడీ కొన్ని కీలకమైన డాక్యుమెంట్లన్నీ కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే 2-3 టీంలు కూడా లోపలికి వెళ్ళిన నేపథ్యంలోనే కొన్ని డాక్యుమెంట్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదే ఇంట్లో దిల్ రాజు కూతురు ఉంటుంది కనుక దిల్ రాజు కూతురు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆమె రావడం జరిగింది. ఆమె వచ్చిన వెంటనే లోపలికి ఐటీ అధికారులు కూడా పిలిచి ఆమెను విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె కొన్ని సినిమాలలో కూడా పెట్టుబడులు పెట్టని చెప్పింది. తనకు ఆల్రెడీ తన ఫాదర్ కూడా తన కూతురు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడని చెప్పినటువంటి మాటలు కూడా చాలా అందరికీ తెలిసిన విషయం. కనుక ఆమె ఎన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టింది, ఆమె ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఆమె బిజినెస్ లేని వ్యాపారాల నుంచి ఎంత లాభం వచ్చింది, సినిమాలు ఎంత పెట్టింది, ఇదంతా కూడా అంటే లాగాలంటే ఖచ్చితంగా ఐటీ అధికారుల ముందు హాజరు కావాల్సింది అధికారులు చెప్పడంతోనే ఈమెకు విదేశాల్లో ఉందో మరి ఎక్కడి నుంచో తెలియదు. ఇప్పుడు కొద్దిసేపు క్రితం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీద ఈ యొక్క సినిమా రంగానికి ఇన్వెస్ట్మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దుర్గేష్, థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం.